మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో మొత్తం ఇక్కడ రైతులు మాకు చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇటు మొక్కజొన్న కానీ వరి కానీ ఇటు పత్తి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి DAPతో పాటు యూరియాని కలిపి వాళ్ళ పంట పొలాలు వేసుకున్నారు. మొత్తం రైతులు అగచాట్లు పడుతున్నారు యూరియా బస్తాల కోసం. గత కొన్ని రోజులుగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గూడూరు కానీ, గంగారంలో, కొత్తగూడ కానీ, బయ్యారం కానీ, నెల్లికూతురు కానీ, మహబూబాబాద్ PSA సెంటర్లో మొత్తం ఉదయం నుంచే యూరియా బస్తాల కోసం రైతు పడిగాపులు కాసిన పరిస్థితి ఉన్నది. అయితే కొంతమందికి యూరియా దక్కుతుందో దక్క ఉద్దేశంతో మొత్తం ఉదయం 5 గంటల నుంచి అక్కడ చెప్పులు పెట్టి కూడా మనం విజయ సభ చూసుకుని చెప్పులు పెట్టి కూడా చాలా మంది రైతులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి యూరియా దక్కుతుందో దక్కదని చెప్పేసి నిన్న కూడా కొన్ని వ్యవసాయ అధికారులు కూడా సంబంధించినటువంటి రైతులకు కూడా టోకన్ సిస్టమ్ ద్వారా కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మనం రిజల్ట్స్ చూసుకోవచ్చు. చాలా మంది మహిళలు కూడా ఉద్యోగం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి PSA సెంటర్ల ముందు కూడా వేరే స్కూల్లో వాళ్ళకి ఏర్పాటు చేశారు. ఆ స్కూల్లో ఏర్పాటు చేసింది కూడా వాళ్ళు యూరియా బస్తాల కోసం ఉద్యోగం నుంచి కూడా క్యూలో రిజల్ట్ చూసుకోవచ్చు. మహిళలు కూడా వాళ్ళు ఉదయం నుంచి వాళ్ళు వెయిట్ చేసుకుంటూ పాటు వాళ్ళ అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. అది మొత్తానికైతే అంటే జిల్లాకు మొత్తం 40,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కూడా ఇప్పుడు జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తిలో DAPతో పాటు కలిపి యూరియాను వాడుతున్నారని తెలిసింది. ఈ ఖరీఫ్ సీజన్ లో మాత్రం 2,21,282 ఎకరాల్లో వరి నాట్లు పడతాయని వ్యవసాయ అధికారులు మాత్రం అంచనా వేస్తున్నారు. ఈ వర్షమా పరిస్థితి వాళ్ళు ఇప్పటి వరకు కూడా 1.30 లక్షల ఎకరాలు కూడా వరితో పాటు వివిధ పంటల మధ్య కొనసాగుతుందని చెప్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ మొత్తానికి కూడా 40,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం పడుతుంది జిల్లా వ్యవసాయ అధికారులు మొత్తం అంచనా వేసి సుమారు మొత్తానికైతే ఒక్క ఆగస్టు నెలలోనే 15,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అధికారులు చెప్పే పరిస్థితి ఉంది. మొత్తానికైతే మనం ఈరోజు చూసుకోవచ్చు. చాలా మంది ప్రైవేట్ డీలర్లు కూడా ఆశించకుండా డైరెక్ట్ PSA సెంటర్ దగ్గర చాలా రైతు మీద బుధ నుంచి పడగా కావాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంతా మాట్లాడుకుంటున్న మహిళలు అడిగి అమ్మ చెప్పండి, ఎప్పుడు వచ్చారమ్మా మీరు? ఇప్పుడు దానికి టోపన్ లేదు, జిరాక్స్ లేదు, ఏం లేదు, తీసుకుంటలేరు. జిరాక్స్ పట్టుకొని ఉన్నాం. సోమవారం నుంచి వస్తున్నాం. ఏంటి సోమవారం, మంగళవారం, ఇవాళ బుధవారం 3 రోజుల కాడ నుంచి ఒక బట్ట కూడా దొరకలేదు మాకు. 5 ఎకరాల మొక్కజొన్న వేసిన, 2 ఎకరాల పొలం వేసిన, ఒక బట్ట ఊరియా రాట్లేదు ఇంటికి. 3 రోజులు నిప్పు లేదు, ఒకటే బట్ట ఊరియా ఇస్తారు. మళ్ళా నిన్న మొన్న ఇయ్యాల 3 రోజుల కాంతి తిరుగుతున్నా ఒకటే బస్తా అని అంటాను. ఇద్దరు పిల్ల మొగలు తిరుగుతున్నాం పని వదిలిపెట్టి. ఏమైనా పని లేదా మాకు? ఇటుకాడ ఒకటే బట్ట ఇస్తారట. మళ్ళా ఇద్దరికి ఒకటి 2 బత్తలు ఇంకా ఇస్తలేరు. ఇక తిరుగుతున్నాం 3 రోజుల కాంచి. ఉపవాసాలు నిడిచి పొద్దున 5 నుంచి లైన్ కట్టుకున్నాం మేము. ఇక అన్నం లేదు, ఏం లేదు. ఏమైనా టిఫిన్ చేద్దామంటే డబ్బులు లేవా? ఏం చేయాలి ఇప్పుడు? ఒకటే బస్తా తీసుకుపోయి ఏ చేయాలి వేయాలి. పత్తి సెల్లు, మొక్కజొన్న సెల్లు, వరి పంటలు ఏదైనా ఉందా మాకు సుఖము? ఒకటి కూడా దొరకట్లే. ఇప్పుడు పొద్దున కాంచి 3 రోజుల కాంచి తిరుగుతున్నాం. రైతులు చెప్తున్నారు కానీ మహిళలు ఉదయం నుంచి కూడా గత సోమవారం నుంచి కూడా గత 3 రోజులు ఇక్కడ దిగుతున్నాం, కనీసం ఒక బస్తా ఇస్తామని చెప్తున్నారు. అంటే వరి, మొక్కజొన్న, పత్తి సంబంధించిన రైతులు కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంది. దీనికి అంటే కనీసం ఒక్క బస్తా ఇస్తే ఏం చేసుకోవాలి, పొద్దున్న ఉపవాసం ఉంటుంది పడుతుందని చెప్పేసి చాలా ఇబ్బంది ఎదుర్కొని చెప్తున్న పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ మహిళలు చెప్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి మరికొంతమంది రైతులు వాళ్ళు అడిగేసుకునే ప్రయత్నం చేద్దాం మనం. చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుంది ఇక్కడ అసలు? చాలా పరిస్థితి ఇప్పుడు మేము శనివారం నుండి వెయిట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు శనివారం నుండి పొద్దున 6ంటికి వచ్చి సాయంత్రం 9 వరకు కూడా ఒక బస్సు ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు శనివారం అంటే మినిమం ఒక 200-300 మంది వరకు ఇక్కడే నిలబడ్డాం సార్. పడిగాలు భారీ వర్షాలు పడ్డా ఇక్కడే నిలబడ్డాం సార్. అయినా మాకు యూరియా బస్తా దొరకట్లేదు. వెంటనే తక్షణమే మాకు యూరియా బస్తా కావాలని మేము ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా ఇస్తాం చెప్తుంది కదా. ప్రభుత్వం ఎక్కడ ఇస్తుందా? ఇస్తే జనాలు ఎందుకు ఉంటారు సార్? ఇప్పుడు జనాలకు యూరియా అనుకూలంగా ఉంటే జనాలు ఏమో యూరియాను తినేది కాదుగా. పంట పొలానికి యూజ్ చేసేది, ఏదైనా ఇంట్లో దాచుకుని పెట్టుకునేది కాదు. అది పంట పొలానికి యూజ్ చేసేది కంపల్సరిగా లేదు. కాబట్టి ఇది రైతు ఇక్కడ వరకు రోడ్డు ఎక్కారు. వెంటనే తక్షణమే మీరు యూరియా బస్తాను సరఫరా చేయాలని మా విజ్ఞప్తి. ఎందుకు కావాలి యూరియా బస్తా కోసం? ఎందుకు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు? సోమవారం వచ్చినాం సార్.
సోమవారం వచ్చి మేము జిరాసులు ఇవ్వాలంటే ఆధార్ కార్డు జిరాస్ మొత్తం ఒక దగ్గర 1000 దాకా ఇచ్చినాం, 1000 మంది చిల్లర ఇచ్చినాం. అవి పక్కగా పెట్టిండు. నిన్న ఏదో ఆధార్ కార్డు చిట్లు ఇచ్చిరా, నిన్న ఒక్కొక్కరు 2 సార్లు తిరిగి బస్తాలు ఇచ్చిండు. ఇవాళ ఒక్కొక్క బస్తా 3 బస్తాలు 4 బస్తాలు తీసుకోవాలని మాకు బాధ ఎంత సార్. మేము సోమవారం ఇచ్చిన కార్డు సార్, సోమవారం ఇచ్చిన కార్డులే. మరి ఈ పక్క పెట్టారు వాళ్ళకే మిసాలు ఉన్నాయా సార్? మరి వాళ్ళు మాకు లేవా? మరి సోమవారంలో పోతే ఆయన అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారా మరి ఏమన్నా? తీసుకురు సార్ మొత్తం కార్డులు, ఆధార్ కార్డు మొత్తం ఇచ్చినాం. బస్తా 2 బస్తాలు ఇప్పుడు ఆఫీసులో ఉన్నాయి సార్. అవి ఇవ్వండి సార్ అని వాళ్ళ అయ్యగారు వాళ్ళకి చెప్తే పోలీసులు రానిత్తలేరు. ఇవాళ ఇవ్వట్లేము బాబు, రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఇదే మాట్లాడతారు. PSCS దగ్గర రైతులు మొత్తం చాలా ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి. ఎందుకంటే రేపు మాపు అంటూ కూడా ఇట్లా వ్యవసాయ అధికారులు వీళ్ళని 3 పూట తిప్పుకుంటూ మనం చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి పిల్ల పాపాలని మొత్తం పంట పొలాలు వదిలేసి కూడా ఉదయం నుంచి ఇక్కడ తిని తిప్పకుండా ఆకాలు మడుస్తూ కూడా ఇక్కడ అగచాట్లు పడుతున్నాము. కలిసి ఎవరు అధికారులు మనం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా రైతులు కూడా మమ్మల్ని పట్టించుకుని మా బాధలు తీర్చాలి, మాకు యూరియా బస్తాలు రావాలని చెప్తారు. అయితే ఈ విషయమై మనం వ్యవసాయ అధికారులు కూడా ఏమంటుందో వాళ్ళ మళ్ళీ అడిగే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం మనం మబ్బల్ PSCS దగ్గర ఉన్నాం. కూడా ఉదయం నుంచి కూడా రైతుల యూరియా బస్తాల కోసం వాళ్ళు ఆగచాలు పడుతున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల చెప్పులు పెట్టి కూడా వాళ్ళు రైతులు ఒక్క యూరియా బస్తాల కోసం మొత్తం వాళ్ళు తిప్పమంత పడుతున్నారు. ఎందుకంటే 6 గంటల కష్టపడే రైతులను మాత్రం ప్రతి చోట మాత్రం వాళ్ళకి ఎదురవుతుంది. ఎందుకంటే స్టార్ట్ నుంచి గత వర్షాలు లేవని కూర్చున్న నేపథ్యంలో కూడా వాళ్ళు ముందస్తు నాటుకున్నారు. ఈ మధ్యకాలంలో వర్షం కూడా విస్తారంగా కూడడంతో చాలా రైతులకు సంబంధించిన యూరియా బస్తాల కోసము ఉదయం నుంచి అంటే కాళ్ళు అరగలే దిగుతారు. ఒక బస్తాకి ఇస్తే వాళ్ళు నానా తిప్పబద్దం పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి కనీసం మరి ఒక పోలీసు బందోబస్తు మధ్యలో కూడా ఉన్నటువంటి ఒక్క బస్తా కూడా వాళ్ళకి పోలీసు బందోబస్తు మధ్య రైతులకు ఇస్తున్న పరిస్థితి ఉంది. మరొకసారి మనతో మా మాట్లాడేందుకు CA గారు వాళ్ళు అడిగి తెలుసు. నమస్కారం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్షాలు విస్తారంగా పడ్డాయి, రైతులకు బాగా ఇబ్బందులు యూరియా వస్తుందని చెప్తున్నారు. వాళ్ళకి కొంచెం అదుపు చేసే ప్రక్రియలో పోలీసులు ఏ విధంగా వాళ్ళకి చేస్తున్నారు సార్? మా SP గారు శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ IPS గారి ఆదేశాల మేరకు ఎవరైతే రైతులకు యూరియా తీసుకోవడానికి వస్తున్నారో వాళ్ళు స్టాక్ తక్కువ ఉంది, ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి వారికి AO గారి ద్వారా టోకెన్స్ ఇప్పించేసి ఆ టోకెన్స్ ప్రకారం వాళ్ళకి ఇష్యూ చేస్తున్నారు. నిన్న 1440 టోకెన్స్ ఇష్యూ చేసినారు. ఇప్పటి వరకు 450 మందికి యూరియా ఇష్యూ చేయడం జరిగింది. ఇంకా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. సో లోడును బట్టి వాళ్ళ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి AO గారు వాళ్ళ AEO సిబ్బంది మరి ADA గారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. రైతులు ఇంకా యూరియా వచ్చేది ఉంది కాబట్టి వారు ఎలాంటి యూరియా రాదని చెప్పేసి షార్టేజ్ ఉంటుందని చెప్పేసి భయపడి ముందే వచ్చి లైన్లలో కట్టి ఇబ్బంది పడొద్దని చెప్పేసి ఆ స్టాక్ వస్తున్నదాన్ని బట్టి మీరు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రైతులు కూడా వ్యవసాయ అధికారులు పూర్తి వాళ్ళకి సమాచారం ఇవ్వట్లేరు మాకు అని చెప్పేసి వాళ్ళు రైతులు అంటున్నారు సార్. సో మేము ఇక్కడ బందోబస్తు చేస్తున్నంత సమయంలో మాత్రం అక్కడ AEOస్తోని AO గారు ADA గారు కన్సర్న్ మన అడిషనల్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు వాళ్ళు ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా పనిచేస్తున్నారు. అలాంటిది ఏం లేదు. రైతులకు ఒకటే వినతి ఏంటంటే మీరు ఇంకా లోడ్స్ వస్తాయి కాబట్టి లోడ్ రాదనే ఉద్దేశంతో మీరు ముందే వచ్చి లైన్లలో ఉండి ఇబ్బంది పడకండి. ఇంకా లారీ నిన్న 2 లోడ్ల లారీ వచ్చింది, మళ్ళీ వచ్చేది ఉంది. కలెక్టర్ రెవెన్యూ మన డిపార్ట్మెంట్ నుంచి మన తహసీల్దార్ గారు కూడా నిన్న నాకు ఇండెంట్ చూపించారు ఇంకొక 2 లోడ్లకు రిక్వెస్ట్ పెట్టినట్టు. కాబట్టి తహసీల్దార్ అదే మరియు మన AO గారు వీరందరూ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది. ఎలాంటి ఆవేదన చెందకుండా ఆందోళన చెందకుండా రైతులు సమయం పాటించేందుకు కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఒక బస్తాకే 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు. మా పొల్లపల్లి మానేసి కూడా ఇక్కడ తిండి తిప్పలు మానేసి కూడా ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము. మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్తున్నారు. ఒక బస్తా కోసమని మరి వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ద యూరియాని బట్టి మన AO గారు మరియు తహసీల్దార్ గారు ఇక్కడ పర్సనల్గా ఉండి టోకెన్స్ ఇష్యూ చేస్తూ ఆ టోకెన్ల మీద సంతకాలు చేస్తూ ప్రాపర్గా ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి సమయం పాటించాలి రైతులు. ఎందుకంటే స్టాకింగ్ వచ్చేది ఉంది కాబట్టి ఇబ్బంది పడకుండా వారు ఏమైనా వ్యవసాయ పనులు ఉంటే చేసుకొని మళ్ళీ లోడ్ వచ్చినప్పుడు లైన్ కట్టి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఉత్తగా ఈ రైతులు మొత్తం సమయం పాటించాలి. యూరియా కొరత అనేది మొత్తం లేదు. కాకపోతే రైతులు కొంచెం సమయం పాటించినట్లయితే వాళ్ళకి టోకెన్ సిస్టమ్ ద్వారా కూడా వాళ్ళకి 2 రోజుల నుంచి కూడా వాళ్ళకి టోకెన్ సిస్టమ్ ఇస్తున్నాము. వాళ్ళకి ఆ టోకెన్ సిస్టమ్ ద్వారానే రైతులు తమ యూరియా బస్తా తీసుకొని పోవాల్సింది కోరుతున్నాము. రైతులు పోలీసులు కూడా సహకరించాలి. అందరికి మాత్రం యూరియా బస్తా అందుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది.
ధన్యవాదాలు.